యువతకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే టైంలో ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే కంపల్సరిగా ప్రజలందరూ కూడా పాటించాలి. ఏంటంటే ఈ నూతన సంవత్సర వేడుకల పేరుతో పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా ఇటువంటి సెలబ్రేషన్స్కి ఎలవ్ లేదు. అలాగే రోడ్లపైన డ్రింక్ చేసి ట్రిపుల్ రైడింగ్, అలాగే సైలెన్సర్ తీసి కుర్రవాళ్ళు, ముఖ్యంగా మైనర్ కుర్రాళ్ళు 3-4 బండి మీద ఎక్కడ కూడా ఎలవ్ చేయట్లేదు. ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఆల్ రోడ్స్లో కూడా మేము పికెట్స్, పెట్రోలింగ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే వాటిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ పేరుతో రోడ్డు పైన కేక్ కటింగ్ చేయడాలు, అలాగే మందు పార్టీలు, అలాగే గుంపులుగా రోడ్లపైన సైలెన్సర్లు తీసేసి అటు ఇటు తిరగడం వంటివి ఎటువంటి వాటికి కూడా అనుమతులు లేవు. కాబట్టి యువత అందరూ కూడా గమనించి మీ ఈ నూతన సంవత్సరాన్ని ఎటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా మీ మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా రౌతులపూడి మండల ప్రజలకు, యువతకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు ఉండాలని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే టైంలో ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే కంపల్సరిగా ప్రజలందరూ కూడా పాటించాలి. ఏంటంటే ఈ నూతన సంవత్సర వేడుకల పేరుతో పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా ఇటువంటి సెలబ్రేషన్స్కి ఎలవ్ లేదు. అలాగే రోడ్లపైన డ్రింక్ చేసి ట్రిపుల్ రైడింగ్, అలాగే సైలెన్సర్ తీసి కుర్రవాళ్ళు, ముఖ్యంగా మైనర్ కుర్రాళ్ళు 3-4 బండి మీద ఎక్కడ కూడా ఎలవ్ చేయట్లేదు. ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఆల్ రోడ్స్లో కూడా మేము పికెట్స్, పెట్రోలింగ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే వాటిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబడడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ పేరుతో రోడ్డు పైన కేక్ కటింగ్ చేయడాలు, అలాగే మందు పార్టీలు, అలాగే గుంపులుగా రోడ్లపైన సైలెన్సర్లు తీసేసి అటు ఇటు తిరగడం వంటివి ఎటువంటి వాటికి కూడా అనుమతులు లేవు. కాబట్టి యువత అందరూ కూడా గమనించి మీ ఈ నూతన సంవత్సరాన్ని ఎటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా మీ మంచి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ.